తెలంగాణ సంస్కృతికి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల సందడి మొదలైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో బోనాల సమర్పణ సందడిగా సాగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోల్కొండకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. రెండవ పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ సుమ మనకు లైవ్ లో అందిస్తారు. సుమ. సంధ్య ఆషాఢ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది బోనాలు. అందులో గోల్కొండ బోనాలు అనగానే చాలా ప్రత్యేకంగా కొలుస్తారు ప్రజలు. ఇది గోల్కొండలో రెండవ బోనం. మొదటి బోనాన్ని ఈ నెల 16వ తేదీన అమ్మవారికి సమర్పించారు. ఈరోజు రెండో వారం భక్తుల కోలాహలం మనం చూడొచ్చు. ఇక్కడ గోల్కొండలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నెత్తి మీద బోనం ఎత్తుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఈ బోనాలు సమర్పిస్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. అంటే బోనం అంటే భోజనం అని అర్థం. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఈ భోజనాన్ని సమర్పించడానికి కదిలి వెళ్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. చాలా మంది మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఈ బోనాన్ని సమర్పిస్తున్నారు. మనతో పాటు మహిళ ఉన్నారు, మనం మాట్లాడదాం. ఆ బోనానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి, అసలు ఎప్పటి నుంచి వీళ్ళు బోనాలు చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, చెప్పండి. బోనం ఎప్పటి నుంచి సమర్పిస్తున్నారు మీరు? మేము బోనం 30 years నుండి చేస్తున్నాము. 30 years నుండి. అంటే అమ్మవారికి ఏం సమర్పిస్తున్నారు? అమ్మవారికి చూసాం కదా, అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బోనం అంటే సంధ్య భోజనం అని అర్థం. ఆషాఢ మాసంలో అమ్మవారికి తమ ఇంటి ఆడపడుచుగా పిలిచి ఈ భోజనాన్ని పెట్టడం ఒక ఆనవాయితీగా ఉంటుంది. కొంతమంది పరమాన్నం పెడతారు, కొంతమంది పసుపన్నం పెడతారు, కొంతమంది పాలని అమ్మవారికి సమర్పిస్తారు, కొంతమంది ఆకుకూర అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అంటే వర్షాలు ఎక్కువగా పడి అంటువ్యాధులు ప్రబలేవి, అలా ప్రబలకుండా మమ్మల్ని సంరక్షించు తల్లి అంటూ కూడా అమ్మవారికి ఈ బోనాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. మనం ప్రస్తుతం సంధ్య పుట్ట దగ్గర ఉన్నాం, నాగదేవత పుట్ట దగ్గర. ఈ బోనాలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ పుట్ట దగ్గరకు వచ్చి ముందు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ ఆశీస్సులు తీసుకున్న తర్వాతే 400 మెట్లను ఎక్కి కొండపైన ఉన్న జగదాంబ అమ్మవారి దగ్గరికి మహంకాళి ఆలయం, ఈ రెండు ఆలయాలు పక్కపక్కనే ఉంటాయి. ఆ 400 మెట్లు ఎక్కి అక్కడ మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. మనం చూడొచ్చు, ఇక్కడ కోలాహలం చూడొచ్చు. ఒకవైపు పోలీసు బందోబస్తు, మరోవైపు మెడికల్ క్యాంపులు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. బోనాల సందడి మనం చూస్తున్నాం. మనతో పాటు ఇంకొంతమంది మహిళలు కూడా ఉన్నారు. బోనాలు అనగాడే ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఎంతో అందంగా ముస్తాబై అమ్మవారిని కూడా అంతే అందంగా ముస్తాబు చేసి తీసుకొస్తుంటారు. మనం మాట్లాడదాం. మరికొంతమంది మహిళలు మనతో పాటు ఉన్నారు. హలో అండి. హలో అండి. ఎప్పటి నుంచి మీరు ఈ బోనాలను చేస్తున్నారు? అమ్మవారికి ఈరోజు మీరు ఏం సమర్పిస్తున్నారు మొక్కుగా? పరమాన్నం సమర్పిస్తున్నాం మొక్కుగా. అంటే అంతే, బోనం అంటే ఎవ్రీ ఇయర్ మేము బోనమే సమర్పించడానికి వస్తాం. మేము షేక్పేట్లో ఉంటాము ఇక్కడే. అంటే అమ్మవారి మహిమ గురించి ఏం చెప్తారు? పైన జగదాంబ వారు ఉన్నారు, మహంకాళి అమ్మగారు, ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు. అమ్మవారి మహిమ గురించి సార్ వచ్చామన్నమాట. నార్మల్గా చిన్నగా ఒక కోరిక కోరుకొని వెళ్ళాము. నెక్స్ట్ ఇయర్ వరకు అది అవుతే మేము మళ్ళీ ఎవ్రీ ఇయర్ బోనం తీస్తామని మొక్కుకున్నాం అనమాట. సో ఆ కోరిక తీరింది. సో ఎవ్రీ ఇయర్ బోనం తీస్తూనే ఉన్నాం మేము. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మీరు అమ్మవారిని దర్శనం అంటే పైన దాదాపు 400 మెట్లు ఉంటాయి. సో ఇది ఎన్నోసారి మీరు ఎక్కడం? చాలా టైమ్స్ బోనం ఎత్తుకొని ఎక్కేస్తాం ఈజీగా. అమ్మవారు అట్లా తీసుకెళ్ళిపోతుంది మమ్మల్ని. చూసాం కదా మనం మహిళల మాటల్లో 400 మెట్లను మేము అవలీలగా ఆ అమ్మవారి భక్తితో మెట్లెక్కి బోనాలు సమర్పిస్తామని చెబుతున్నారు. అంటే ఈ గోల్కొండ బోనాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తుంటారంటే ఈసారి వర్షాలు పడడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్షాలు పడాలి అంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పాడి పంటలు, పశువులు సమృద్ధిగా ఉండాలి, పంటలు బాగా పండాలి అంటూ కూడా అమ్మవారిని మొక్కుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే గోల్కొండ పరిసరాలు మొత్తం కోలాహల వాతావరణంతో కనిపిస్తున్నాయి సంధ్య. కోలాహలంగా మనం చూడొచ్చు. ఒకవైపు ఇటు బోనాలను అలంకరించుకుంటున్నారు, స్వయంగా ఇక్కడికే కుటుంబ సమేతంగా వచ్చి ఈ బోనాలను అలంకరించుకుంటున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి కుటుంబ సభ్యులతో వస్తున్నారు, బంధువులు. అంటే బోనాలు అంటే ఓన్లీ హైదరాబాద్ ఉన్న వాళ్ళే కాదు, తెలంగాణ, మహారాష్ట్ర చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఈ గోల్కొండ బోనాలకు ప్రత్యేకత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఈ బోనాల్ని చూడడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, కొంతమంది భక్తులు మొక్కును తీర్చుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అంటే శాఖ, ఒడిబియ్యం, చీర, బోనం ఇవన్నీ అమ్మవారికి సమర్పిస్తున్నారు. పూలు వీటన్నింటితో కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. అంటే వాళ్ళ ఆచారం ప్రకారం కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యాలు చూడొచ్చు. గండ దీపాన్ని అమ్మవారి పైన వెలిగించి 400 మెట్లెక్కి సమర్పిస్తారు అమ్మవారికి.
వేప కొమ్మలు, పసుపు, కుంకుమ అంటే ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉండాలి అని వర్షాలు పడేటప్పుడు అంటువ్యాధులు వస్తాయి కాబట్టి ఈ పసుపు, కుంకుమ, వేపాకు యాంటీబయాటిక్గా పనిచేస్తాయి కాబట్టి వీటిని అమ్మవారికి సమర్పిస్తుంటాం. వీటి వల్ల మాకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయని ఒక ప్రగాఢ విశ్వాసంతో అయితే భక్తులు నమ్ముతుంటారు. మనం చూడొచ్చు శాఖ సమర్పించి అమ్మవారికి బోనాల ఉత్సవాలు చేస్తున్నారు. అంటే కొంతమంది కుటుంబ సమేతంగా కూడా ఇక్కడికి వచ్చి వారు కూర్చొని అమ్మవారి మొక్కులు చెల్లించుకొని వంట కూడా ఇక్కడే చేసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాల్ని కూడా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇది సంధ్య గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ధనుంజయ్తో సుమ, బోనాలు.